పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో బంగారం కొనుగోలు తగ్గడం సంతోషంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. తాను ఇచ్చిన పిలుపు విని బంగారం కొనుగోలు తగ్గించడంపై ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మన్ కీ బాత్ 135వ ఎపిసోడ్లో భాగంగా ప్రధాని పలు అంశాలను ప్రస్తావించారు. నాగాలాండ్ విమెన్ ఫూల్స్ లీగ్ల గురించి వివరించారు. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఇటీవల దేశ ప్రజలకు కొన్ని అభ్యర్థనలు చేశానని, సాధ్యమైన మేర కొంతకాలం పాటు బంగారం కొనుగోలుకు దూరంగా ఉండాలని చెప్పానని గుర్తు చేశారు. తన పిలుపునకు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చిందని తెలిపారు. సందేశాల ద్వారా వారి అనుభవాలను పంచుకున్నారని, ఇంతకాలం సొంత వాహనాల్లో వెళ్లిన వారు ఇప్పుడు ఇతరులతో కలిసి వెళ్తున్నారని తెలిపారు. ఈసారి విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకున్నామని పలువురు సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తున్నారని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. कुछ आग्रह किए थे। मैंने कहा था कि जहां तक संभव हो कुछ समय के लिए गोल्ड सोना खरीदने से बचें। लोगों से कहा था कि विदेश में छुट्टियां मनाने से बचें। मैंने लोगों से कार पुलिंग को भी बढ़ावा देने की अपील की थी। मैंने किसानों से केमिकल मुक्त खेती के लिए, खेत बचाने के लिए और प्राकृतिक खाद का ज्यादा से ज्यादा इस्तेमाल का आग्रह किया था। कितने ही परिवारों ने तय किया है कि घर के विवाह में इस बार सोना नहीं खरीदेंगे। जरूरत पड़ी तो पुराने सोने को रिसाइकल करके नए गहने बना लेंगे। मैंने देशवासियों से कुछ आग्रह किए थे। मैंने कहा था कि जहां అలాగే యువత క్రీడలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఈ విషయంలో నాగాలాండ్ రాష్ట్రం స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. ఆ రాష్ట్రంలో నాగాలాండ్ బేబీ లీగ్ నడుస్తుందని తెలిపారు. 5 నుంచి 12 ఏళ్ల మధ్య వయసులో ఉన్న చిన్నారుల్లో స్ఫూర్తి నింపి వారు క్రీడల వైపు మొగ్గు చూపేలా చేస్తున్న అసాధారణ లీగ్ అది. ఇదే రాష్ట్రంలో నాగాలాండ్ విమెన్ ఫుట్సాల్ లీగ్ను నిర్వహిస్తున్నారు. ఫుట్సాల్ పదం చాలా మందికి కొత్తగా ఉంటుంది. ఇండోర్ ఫుట్బాల్ను అలా పిలుస్తారని, ప్రతి జట్టులో కేవలం 5 ఆటగాళ్లు మాత్రమే ఉంటారు. సాధారణ ఫుట్బాల్ మైదానంతో పోలిస్తే వారు ఆడే స్థలం చాలా చిన్నగా ఉంటుంది. దీంతో ఆటగాళ్లు చాలా వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆడబిడ్డల్లోని ప్రతిభను వెలికి తీయడానికి ఇది అద్భుతమైన వేదికగా నిలుస్తుందని మోదీ కొనియాడారు. कि जहां तक संभव हो कुछ समय के लिए गोल्ड सोना खरीदने से बचें। लोगों से कहा था कि विदेश में छुट्टियां मनाने से बचें। मैंने लोगों से कार पुलिंग को भी बढ़ावा देने की अपील की थी। मैंने किसानों से केमिकल मुक्त खेती के लिए, खेत बचाने के लिए और प्राकृतिक खाद का ज्यादा से ज्यादा इस्तेमाल का आग्रह किया था। कितने ही परिवारों ने तय किया है कि घर के विवाह में इस बार सोना नहीं खरीदेंगे। जरूरत पड़ी तो पुराने सोने को रिसाइकल करके नए गहने बना लेंगे। मैंने देशवासियों से कुछ आग्रह किए थे। मैंने कहा था कि जहां तक संभव हो कुछ समय के लिए गोल्ड सोना